24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఒక మ్యాసివ్ విక్టరీ తర్వాత మళ్ళీ ఇదే మిమ్మల్ని కలవటం, గెలిచిన తర్వాత జనసేన పార్టీ ఒక అద్భుత విజయం సాధించిన తర్వాత 21కి 21 100% స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ ఈసారి అంటే ఇది మొదటిసారి అనుకోవచ్చు జనసేన పార్టీ అసెంబ్లీలో పూర్తి స్థాయిలో అడుగు పెట్టడం. ఎలా అనిపిస్తుంది మేడం? ముఖ్యంగా మీరు కూడా చాలా స్ట్రగుల్స్ మెయింటైన్ చేశారు, ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడ్డారు. బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని బెదిరింపులు కావచ్చు, అనేక ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్ లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి విక్టరీని ఎలా తీసుకుంటున్నారు? ముఖ్యంగా దశాబ్ద కాలం నుంచి అన్నపడిన కష్టానికి ఒక ప్రతిఫలం అనేది భావించాలండి. ఈ కంగ్రాచులేషన్స్ నా ఒక్కదానికే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రజల గెలుపు అనమాట, ప్రజాస్వామ్యం గెలుపు అని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రం రావణ కష్టం అయిపోతున్నప్పుడు సైన్యంగా మారినటువంటి రాష్ట్ర ప్రజలు. గతంలో కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు స్లీవ్స్ మడిచిపెట్టండి, వాలంటీర్లని సైన్యంలాగా సిద్ధం చేశారు. కానీ ఈరోజు మా నాయకుడు దెబ్బతిన్న ప్రతి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ప్రతి వ్యక్తి ఈరోజు సైన్యంగా నిలబడి ఈరోజు ఒక సైన్యాన్ని గెలుపుకి కారణమయ్యారు. ఈరోజు ఆయన అసెంబ్లీలో కూర్చున్నారు అంటే దానికి ఎంతో మంది పడిన కష్టం, ఎంతో మంది కృషి ఫలితం అనేది చెప్పాలండి. ఈరోజు తల్లి 9 మాసాలు మోస్తే కానీ బిడ్డకి జన్మనివ్వలేదని ఈరోజు దశాబ్ద కాలం నుంచి నా అన్న పడిన కష్టానికి ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టిన తరుణం కూడా అంతేనండి. కష్టాలు వద్దు అనుకుంటే బిడ్డని చూడలేదు తల్లి. సో అలాగే ఈరోజు ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అంటూ ఈరోజు గజనీ మహమ్మద్ని మించి ఒక పోరాడే పటిమ అండి. అందరూ పిల్లలకి మనం రోల్ మోడల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా ఓడిపోతే ప్రయత్నించి ఫెయిల్ అయిపోతే ప్రతి ఒక్కరికి గజనీ మహమ్మద్ని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తారు. చూడరా ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ పోరాడాడు, అదిరా పోరాడే పటిమ అంటే అని చెప్పేవాళ్ళు. ఇక పైన ఒక రోల్ మోడల్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మారారు పవన్ కళ్యాణ్ గారు. 2 చోట్ల ఓడిపోయిన, దశాబ్ద కాలం నుంచి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ తన కష్టాన్ని కూడా ఓడించిన ప్రజలకు పెట్టినటువంటి మహోన్నత వ్యక్తి ఓటమి గురించి ఎప్పుడూ బాధపడలేదు, భయపడలేదు. ఓటమి అనేది గెలుపుకి తొలి మెట్టుగా భావించారు. ఈ రోజు 175లో టాప్ 2లో ఉన్నారండి. వై నాట్ 175 అన్న వ్యక్తి కనీసం ప్రతిపక్షాన్ని కూడా పొందలేని పరిస్థితి రోజు అసెంబ్లీలో మనం చూసాం. మనం ముఖ్యంగా అంటే 21కి 21 తీసుకున్నారు, 21 తీసుకున్నారు అన్న దగ్గర నుంచి 21 గెలిపించుకుంది, 21 తారీఖే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టడం. అంటే పవన్ కళ్యాణ్ గారి స్ట్రగుల్స్ మనందరం చూసాం. ముఖ్యంగా వైసీపీ పెట్టినటువంటి ఇబ్బందులు, ఆయన్ని అసలు ఆంధ్రప్రదేశ్లో రానివ్వకుండా, తిరగనివ్వకుండా, వారాహిని అసలు ఎలా అడుగు పెడుతుందో చూస్తామని. కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మళ్ళీ అవన్నీ గుర్తు పెట్టుకుంటారంటారా డెఫినెట్ గా ఆ వైసీపీ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద? సార్ అవన్నీ ఆయనకి గుర్తుండవు సార్. ఎందుకంటే ఆయన ఒకేసారి ఎప్పుడు మాకు ఒకటే మాట చెప్తారు, రాజకీయాల్లోకి వచ్చాక అన్ని విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధపడే వచ్చాను. ఈ రోజు ఒక గ్రామం కోసం ఒక కుటుంబం బలవాల్సిందే, ఒక రాష్ట్రం కోసం ఒక గ్రామం బలవాల్సిందే. అందుకు సిద్ధమైతే తప్ప అభివృద్ధి, ప్రగతి, పురోగతి అనేది ఉండదు అనేవారు. అంటే ఎన్నో మార్లు ఆయన్ని, ఆయన కుటుంబంలో సభ్యులని, ఆడవాళ్ళని, కనీసం విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళని సైతం రోడ్డుకి ఇచ్చుతున్న పరిస్థితుల్లో కూడా అన్న సమాధానం చెప్పేవారు. సో దీనికి కారణం ఏంటంటే తనని తాను విమర్శించినప్పుడు, తనని దూషించిన వారిని గురించి ప్రస్తావించినప్పుడు అది కాదు ప్రగతి, అది కాదు పురోగతి, అది కాదు ఎదుర్కొనేటటువంటి నీతి అనేటటువంటి ఒక సిద్ధాంతం ఉంటుందండి. ఈరోజు నువ్వు నన్ను టార్గెట్ చేయి, నేను ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించు, కనీసం రాజకీయంగా బయటికి రాని ఆడవాళ్ళని, ఇళ్లలోంచి ఉన్న వాళ్ళని ఎందుకురా మీరు రోడ్డుకు లాగుతారు? ఈ రోజు రాజకీయాల్లో ఉన్నటువంటి మీ చెల్లి గురించి నేను మాట్లాడానా? ఇంట్లో ఉన్నటువంటి నీ భార్య భారతి గారి గురించి నేను మాట్లాడానా? తల్లి విజయమ్మ గురించి ఏ రోజున ప్రశ్నించానన్న ప్రతిసారి కనీసం వారికి అప్పుడన్నా సిగ్గొస్తుందేమో. ఇంట్లో ఆడవాళ్ళ గురించి ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నువ్వు 100 మాటలను, 100 తిట్లు తిట్టు, 100 రకాలుగా ఎదుర్కో, కానీ కుటుంబ సభ్యుల్ని వీధుల్లోకి లాగడం అనేది కరెక్ట్ కాదు సార్. ఈరోజు చిరంజీవి గారు 2 అడుగులు వెనక్కి తగ్గడానికి కూడా బలమైన కారణం కుటుంబంలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇదేమి రాజకీయం, ఇదేమి ప్రగతి అంటూ ఆయన 2 అడుగులు వెనక్కి తగ్గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడ్డారు, నా కుటుంబాన్ని బలంగా పెట్టాను, దయచేసి భరించండి నా వల్ల పడే ఈ బాధని అంటూ కుటుంబంలో వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పేవారు. సో అదే రకంగా పండగలకు వస్తాడా పవన్ కళ్యాణ్ అంటే కాదు, ఆయన వచ్చినప్పుడే పండగ వస్తుంది అనేటటువంటి పరిస్థితి ఆ కుటుంబానికండి. తను ఓడినప్పుడు
ఈ రోజు కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో తన కన్నీటితో కానీ లేకపోతే తన బాధని కానీ షేర్ చేసుకున్న ఏ వీడియో మనం చూస్తుంటాం. కానీ ఈ రోజు ఆయన గెలుపుని మాత్రం వాళ్ళన్న పాదక్రాంతి చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే ఉన్నాడు కాబట్టి ఈ రోజు అందరికీ రాష్ట్ర పురోగతి అంటే ఎప్పుడు చెప్తాం సార్. అంజనాదేవి గారికి ఈరోజు మీ ఇంట్లో చిన్నోడుగా పుట్టిన రాష్ట్రంలో పెద్దోడుగా నిలబడ్డాడు. ఒక అన్న అంటే అన్న స్థాయిలో ఉన్నాడు. ఈరోజు చిరంజీవి గారి గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు రా, గుర్తుపెట్టుకోండి, తాట తీసి ఎండ పెడతాడు అని ప్రతిసారి ఆయన మాట్లాడిన మాటలు మాకు ఈ రోజుకి గుర్తొస్తాయి సార్. మా అన్న పెద్ద దిక్కు ఈరోజు సినిమా ఇండస్ట్రీ దగ్గర కోసం నీ కోసం వచ్చినప్పుడు 2 చేతులు జోడించి తండ్రి సమానులైనటువంటి వ్యక్తి అని మిమ్మల్ని సంబోధిస్తూ నమస్కరిస్తుంటే కనీసం నీకు సంస్కారం లేదురా నమస్కరించడానికి అనేటటువంటి పరిస్థితి ఈరోజు మనం అందరం చూసామండి. అంటే 151 వస్తే కొమ్ములు వచ్చినాయా? ఆ 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు గద్దెనెక్కించిన వారు మళ్ళీ గద్దెదించగల పరిస్థితి వాళ్ళకు ఉంటుంది కదా. అంటూ ఈ రోజు తిరగబడిన ఆయనకి 151లో ఒకటి పోతే ఎలా ఉంటుందో తెలుసా? 15 మిగులుతాయి. అది నీ పరిస్థితి. ఏమో కావచ్చేమో నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు జగన్ రెడ్డి అని మాట్లాడిన మా అన్న మాటలు ఈ రోజుకి మాకు గుర్తున్నాయండి. మేము దాన్ని రికార్డ్ కూడా చేసి దగ్గర పెట్టుకున్నాం. అంటే జరగబోయేది ముందే చెప్తే మీరు స్వామీజీ అనేస్తారు, లేకపోతే మళ్ళీ మ్యాజిక్లు నమ్మేస్తారు. కానీ మా అన్న జరగబోయేది ముందుగానే చెప్పారు. నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు జగన్ రెడ్డి, ఖచ్చితంగా 151లో ఒకటి తీసేస్తే ఏమవుతుందో తెలుసా నీకు అనేటటువంటి పరిస్థితి నీకు రావచ్చేమో. నువ్వు ఊహించింది జరగడమే కదా జీవితం అంటూ ప్రశ్నించింది ఈ రోజు కూడా వీడియోలో మేము సేవ్ చేసి పెట్టుకున్నాం సార్. ముఖ్యంగా రీసెంట్ గా అంటే మీరు అన్నట్టు చాలా మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు మీలాంటి వాళ్ళని, టీడీపీ వాళ్ళని, లోకేష్ గారిని, ముఖ్యంగా షర్మిల గారు లాంటి వ్యక్తులను కూడా వైసీపీ వాళ్ళు వదల. రీసెంట్ గా సోషల్ మీడియాలో కొంతమంది ఇప్పుడు ఎవరైతే బాగా అప్పట్లో ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఇది కంపల్సరీ చేయాల్సిన విషయం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన ఏదైతే సోషల్ మీడియాలో చేసినటువంటి ట్వీట్లు కావచ్చు, కమెంట్స్ కావచ్చు, ఎవరో సహించరనేవి ఇవి. దాన్ని మనం ఖండించకపోగా అప్పటి ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. అసలు షర్మిల గారిని కావచ్చు, మీలాంటి వాళ్ళని కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన వీర మహిళలను కావచ్చు, ఎవరు ఇక్కడ ఒకటి ఖండించడం కాదు, కొనసాగించడం కాదండి. వారే దగ్గరుండి నడిపించినటువంటి సోషల్ మీడియా పంచ్ ప్రభాకర్ గారు కానీ, శ్రీరెడ్డి గారు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీళ్ళందరినీ కూడా వాళ్ళే పెంచి పోషించి 4 మాటలు అనిపిస్తారు. సో ఇక్కడ వాళ్ళు ఖండించడానికి ఎవడో అంటే వాడు ఖండిస్తాడు, వాళ్ళే అనిపిస్తే ఇంకా వాళ్ళేం ఖండిస్తారు? వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు చేస్తున్నారు. దే పెయిడ్ నో, పేమెంట్ తీసుకుంటున్నారు, పని చేస్తున్నారు, ప్రతిపక్షాలని బూతులు తిడుతున్నారు. అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి. మరి ఇప్పుడు అధికారంలో కూటమి వచ్చింది కదా అని ఈరోజు వారిని మనం తిట్టాం. మరి వారికి శిక్ష వేయకపోతే మరి ఇలాంటి పుట్టగొడుగులు వచ్చేస్తాయేమో అని మీలాంటి వారు అంటారు. సో తప్పుకు తగ్గ శిక్ష అనేది పోలీస్ విభాగం చేస్తుంది. దానికి రాజకీయ నాయకులు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన ఆయన చేతుల్లో పెట్టి 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజు రాష్ట్రం వచ్చేసింది. ఖజానాలో డబ్బు లేని పరిస్థితి, ఎలా డెవలప్ చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ రోజు ఒక ఇన్కమ్ జనరేటెడ్ ప్రదేశం ఉంటే ఏదైనా ఉంటే అది అమరావతేనండి. సో సెల్ఫ్ ఇన్కమ్ అన్నమాట, సెల్ఫ్ ఎక్వైర్డ్ ఇన్కమ్. సో దాని ద్వారా మనం ఎలా అభివృద్ధిలోకి వెళ్ళాలి, ఎలాగా ఇన్కమ్ ని సృష్టించుకోవాలి, ఎలా పథకాలు జనరేట్ చేసుకోవాలి. పుస్తల తాళ్లు తాకట్టు పెట్టే వాళ్ళని తాగుబోతుల్ని తాకట్టు పెట్టిన చరిత్ర గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది, అది కూడా 20 సంవత్సరాలకి. సో ఎక్కడ మనకి డబ్బు పుట్టే అవకాశం కూడా లేకుండా చేసేసిన పరిస్థితి. సెంట్రల్ సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి మనం ముఖ్యంగా అమరావతి పూర్తి చేసుకోవాలి, పోలవరం పూర్తి చేసుకోవాలి. మీరంటున్న కక్ష సాధింపు కానీ, వాళ్ళు చేసిన తప్పుకు పడే శిక్ష కానీ ఖచ్చితంగా పడే రోజు వస్తే పడుతుంది, కానీ ఉపేక్షించేది లేదు. ఇటువంటి వారిని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. పచ్చ చీర కట్టుకుంది కదా అని సొంత చెల్లిని కూడా విమర్శించినటువంటి పరిస్థితి. నువ్వు పుట్టావా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనేటటువంటి మాటలు. సో ఇవన్నీ కూడా ఒక ఆడబిడ్డని అవమానించడం. అది ఏంటి ఆడబిడ్డ అనేది మాకు అనవసరం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డనా లేకపోతే పలానా వాళ్ళ బిడ్డనా అనేది మాకు తెలియదండి. ఎవరైనా ఆడబిడ్డే. సో ఇలాంటి పైశాచిక చర్యలు ఆపాలి. ఎప్పుడు ఒకరిని ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదు. విధానపరమైన విమర్శలు ఒకేడన్ చేయండి, కరెక్ట్ గానే ఉంటుంది. ఆ పాలసీ ఎందుకు పెట్టారు, ఆ పాలసీ వల్ల ఎంత నష్టం వచ్చింది, ఆ పాలసీ వల్ల మీరు ఎంత తినేశారు, ఆధారాలతో రుజువు చేయండి. అది రాజకీయం అంటే. ఇది నీచపు రాజకీయాలు అనమాట. ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొచ్చి
తల్లి భువనేశ్వరం అనే అసెంబ్లీలో అవమానించినటువంటి పరిస్థితికి అవమానించిన వాడు లేడు, అవమానిద్దాం అనుకున్నవాడు, అవమానించడానికి ప్రోత్సహించిన వాడు ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి. ప్రమాణ స్వీకారం చేశాడు, వెళ్ళిపోయాడు. అంతకుమించి అసెంబ్లీలో కూర్చోలేని సిగ్గు మానం మర్యాద, దాంతో కూర్చోలేక బయటికి అడుగు పెట్టేశాడేమో. బహుశా ఇప్పుడు గుర్తొచ్చిందేమో సిగ్గు. ఒక ఆడబిడ్డను అవమానిస్తున్నప్పుడు సిగ్గు లేదు ఈరోజు అధికార పార్టీ వారికి. ఇప్పుడు మాత్రం 11 సీట్లో ఉన్నాను కూర్చోలేని పోతున్నటువంటి ప్రతిపక్ష పార్టీ వారికి. సో అప్పుడు అధికారంలో ఉన్నారు కదా అని విచ్చలవిడిగా రెచ్చిపోతే ఈరోజు ప్రతిపక్షంలో కూడా కూర్చోలేని పరిస్థితికి ఇలాగే ఉంటుందండి. అధికారం ఏమి కొమ్ములు కాదు. ఈ రోజు ఒకరికి ఉంటుంది, రేపు ఇంకొకరికి వస్తుంది. అధికారాలు ఉన్నంత వరకు ఎంత నిజాయితీగా పరిపాలన చేసాం, అసెంబ్లీ ఎంతమంది చూసేలాగా మాట్లాడగలిగాం. ఈరోజు చూస్తే మీరు గమనిస్తే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వింటుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. అనర్గళంగా గర్జించే మా అన్న ఈరోజు ఒక పేపర్ చూసుకుంటూ చక్కగా పొందిగ్గా ఏదైతే పొట్టి శ్రీరాములు గారి గురించి, అసెంబ్లీ సమావేశాల గురించి, గత అసెంబ్లీలో జరిగినటువంటి విషయాల గురించి ఎంత పొద్దిగ్గా మాట్లాడుతున్నారు అంటే, అధ్యక్ష అనే పదాన్ని కూడా ఎప్పుడూ అలవాటు లేని వ్యక్తి అండి. మొట్టమొదటిగా అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రస్తావన చేస్తుంటే, మొట్టమొదటి స్పీచ్ కి తడబడు పడుకొని లేకుండా పేపర్ చూసి మాట్లాడుతుంటే ఏదంటే అదే మాట్లాడకూడదు. పొరపాటున ఒకటి స్లిప్ అయితే అది కరెక్ట్ కాదు. అసెంబ్లీ సమావేశాన్ని లైవ్ లో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనకెంతో తెలుసు, కానీ ఎక్కడ తెలిసి కూడా తెలియక కూడా తప్పు చేయకూడదు. కానీ అంటూ ఈరోజు పేపర్ చూసుకొని మాట్లాడుతుంటే అంటే ఒక బీటెక్ కాలేజీలో అల్లరి చేసినటువంటి పిల్లడు ఈరోజు ఒక ఉద్యోగానికి వెళ్తే ఎంత పొందిగ్గా ఉంటారు. అప్పుడు కాళ్ళు ఎగరేసేటటువంటి ఒక స్టూడెంట్ ఇప్పుడు ఇన్షర్టు టై కట్టుకొని వెళ్ళి సీట్లో కూర్చొని పొందిగ్గా ఉద్యోగం చేసుకుంటే ఎలా ఉంటుంది అనేటటువంటి పరిస్థితి మా కళ్ళ ముందు కనపడిందండి. చాలా సంతోషంగా ఉంది అన్న అసెంబ్లీలో అంత గొప్పగా మాట్లాడుతుంటే. చాలా జాగ్రత్తగా భయంగా ఇచ్చిన అవకాశాన్ని కాపాడుకుంటాను, ప్రజల నమ్మకాన్ని పెంపొందించుకుంటాను అంటే నిజంగా గర్వంగా ఉంది సార్. చాలా సంతోషమైన పరిణామాలు ఇవన్నీ. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు, అంటే కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు, మేము పాలసీ ప్రకారమే ముందుకు వెళ్తాం. ముఖ్యంగా ఆయన తీసుకున్న శాఖలు కూడా దానికి తగ్గట్టుగానే, ఆయన అభిరుచికి తగ్గట్టుగానే తీసుకోవడం జరిగింది. ఈసారి అంటే గతంలో ఎప్పుడు చూడనటువంటి అసెంబ్లీని ఈసారి చూడొచ్చు అంటారా మేడం? అంటే అంటే ఒక 2019 నుంచి 24 వరకు భారతదేశ చరిత్రలో, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అలాంటి సభ మనం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు తిట్లు, లేకపోతే అరుపులు, లేదంటే ఇంకొకటి ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం లాంటివే ఉన్నాయి. ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ఎలా చూడబోతారంట? సరే, ఇక జగన్మోహన్ రెడ్డి గారిని చూసే టైం లేదు సార్. రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. అదే చెప్తున్నాను, 5 ఏళ్ళు ఆయన పరిపాలించిన 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వేసేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తారు? ఏముందో ఆయన చూసేది? ఒక సాధారణ ఎమ్మెల్యే. ఒక పులివెందల్లో ఏం అవసరమో, ఒక వాటర్ ప్లాంట్ లేదా, లేకపోతే వాటర్ ట్యాంకర్లు కావాలా, రోడ్లు కావాలా, లేకపోతే మౌలిక సదుపాయాలు కావాలా, వాటన్నిటి గురించి సాధారణ ఎమ్మెల్యే లాగా ఒక సీఎంతో, డిప్యూటీ సీఎంతో ఆయన పోట్లాడాల్సినటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గ సమస్యల గురించి. కానీ నేను అసెంబ్లీలో కూర్చొని అంటాడు, తాళైతే కడతాను కానీ తర్వాత పని అయితే నేను చేయనంటే ఊరుకుంటారా ఆ నియోజకవర్గ ప్రజలు? నేను దగ్గరుండి గెలిపించింది నువ్వు అలిగి అసెంబ్లీలోకి వెళ్ళనంటే ఎట్లా నాయనా? నువ్వు వెళ్ళు, మన ఊరికి రోడ్లు లేవు, లేకపోతే మన ఊరికి ఐటీ కంపెనీలు రావాలి, లేకపోతే ఉక్కు కర్మాగారాలు రావాలి, అవన్నీ తీసుకురండి, ఒక మంచి యూనివర్సిటీని పెట్టండి పులివెందుల పరిసర ప్రాంతాల్లో అంటూ మీరు ఇవన్నీ అడగాల. నేను అడగను, నేను అలిగాను, నేను ఒక పార్టీ అధ్యక్షుడిని అంటే 2 చోట్ల ఓడిపోయిన పార్టీ అధ్యక్షుడు, ఒక ఎమ్మెల్యే కూడా లేని పార్టీ అధ్యక్షుడు జనాల్లో ఉండి జనవాణి ద్వారా జనాల సమస్యలను తెలుసుకున్నాడు. మరి ఈ రోజు నీకు 11 సీట్లు నీ చేతిలో ఉన్నాయి, 11 నియోజకవర్గాలు గెలుచున్నారు పాపం క్రికెట్ టీం లాగా. మరి ఆ 11 నియోజకవర్గాల వారి సమస్యలు మీరు అసెంబ్లీలో ప్రస్తావించను, నేను అలిగాను, నేను అసెంబ్లీకి వెళ్ళను అంటే నీకేం అవమానం జరిగిందని అలుగుతావు? అసెంబ్లీలో నిన్నేమన్నా దూషించారా? నువ్వు గర్జించావు, 151 సీట్లు వచ్చినాయి కదా అని గర్జించావు. నేను సింహాన్ని అన్నావు. ఈరోజు సమయం మించిపోయింది, సింహం అడవుల్లో తిరగాలి, మనుషుల్లో మధ్య కాదు అంటూ జనాలు దూరం పెట్టారేమో, సింహాన్ని బోన్లో వేసి బంధించబోతున్నారేమో. ఏమైనా జరగచ్చు, నువ్వు సింహానివి కాబట్టి, క్రూర ముగాని కాబట్టి. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ దూరంగా ఉంటే మంచిది అని నిర్ణయించుకున్నారు. రైట్. ముఖ్యంగా అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అసెంబ్లీని అయితే ఒక పాతకాలపు, అంటే ఒక నిజాయితీ గల, ఒక ఫ్రెండ్లీ నేచర్ గా ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని లేదా అధికార పక్షాన్ని ముఖ్యంగా
వాళ్ళకి కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటే బాగానే ఉంటుంది మేడం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏమి చిన్న చిన్న విషయాలు ఏం కాదు. రీసెంట్ గా మనం రుషికొండ కూడా చూసుకుంటే ఒక బాత్ టబ్, అంటే ఒక స్నానం చేయడానికి యూజ్ చేసేటువంటి ఒక బాత్ టబ్కే 36 లక్షల రూపాయల ప్రజాధనాన్ని యూజ్ చేసి, పైగా రోజా గారు కావచ్చు, లేదంటే ఇంకొక కొడాలని గారు కావచ్చు, ఇంకొకరు వ్యక్తులు కావచ్చు, అవును 5 స్టార్ హోటల్స్ అనేవి మాకు లేవు, ఆ అక్కడ ఉన్నటువంటి ఫలక్నామా లాంటిది ఇక్కడ కట్టాలనుకున్నాం, అది తప్పేంటి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు మేడం, దానికి సంబంధించిన మాజీ మంత్రులు. సార్ దాంట్లో తప్పేమీ లేదని అనుకోండి సార్. ఒక 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్‌లో ఇలాగే రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అందులోనూ మీకు తెలుసు కదా! మన నోవోటల్ కూడా బీచ్ ఎండింగ్‌లో ఉంటది. అంటే బీచ్ వ్యూ అనేది అవును. చాలా ఇంపార్టెంట్. కానీ వీళ్ళు బాత్రూమ్‌లోంచి కూడా బీచ్ వ్యూ చూపించేంత గొప్పగా రుషికొండ కొల్లగొట్టడం అనేది అర్థం కాలేదు. ఒక పెద్ద ఇంటర్నేషనల్ హోటల్ కట్టేవాడు ఎప్పుడు అటువంటి వ్యూ చూసుకుంటాడో లేదో మాకు తెలీదు గానీ, హరిత రిసార్ట్స్ పేరుతో అభివృద్ధి చేశాము, తప్పేంటి అని టాపిక్‌ని డైవర్ట్ చేస్తున్నారు సార్. ఇది కాదు సార్ మనం అడగాల్సింది. 500 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రతి రూపాయికి దాంట్లో లెక్కుంది. ఒకవేళ 1 కోటో, 2 కోట్లో, ఒక 50 కోట్ల మిస్‌యుటిలైజ్ అయిందేమో. వాటెవర్ ఇట్ మే బి. చర్చించాల్సిన విషయాలు ఇది కాదు. అరకు పరిసర ప్రాంతాల్లో గంజాయి పంట విచ్చలవిడిగా పండుతుందని తెలంగాణ డీజీపీ వచ్చి కనుక్కున్నారు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న విపత్తుని. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రోల్ మోడల్ లాంటి గౌతమ్ షేవాగ్ గారు ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయారు. అదే రకంగా కొకైన్, హెరాయిన్ లాంటివి కంటైనర్లు ఒక ఒక సీ పోర్ట్ ద్వారా బయటకొచ్చేస్తున్నాయి. పోర్ట్ ఏరియా ద్వారా. సో, దాంట్లో ఎందుకు స్మగ్లింగ్ జరుగుతుంది? అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి? అంత సరుకు కొనడానికి ఏ దేశం నుంచి పేమెంట్ కట్టారు? దేశాలకి సంబంధాలుండే దేశం నుంచి ఇక్కడి నుంచి ఎవరెళ్లారు? సో, ఇవి మనం కనుక్కోవాలి. 30,000 పైచిలుకు ఆడబిడ్డలు తప్పిపోయారు. సో, దాని గురించి ప్రస్తావన చేయాలి. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ గురించి ఇంటరాగేషన్ చేయాలి. ఇవి మనం కనుక్కోవాల్సింది. మన టాపిక్ అందరిని డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్‌లో ఎక్స్‌పర్ట్ అయిన గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు మన డిస్కషన్ మొత్తం రుషికొండ మీద పెట్టేశారు. రుషికొండ గురించి తవ్వే కొద్దీ నిధులు, నిక్షేపాలు ఏమొస్తాయి సార్? కొండను ఆక్రమించేశాడు. గ్రీన్ ట్రిబ్యునల్‌కి వైలేట్ చేశాడు. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయిపోయింది. సో, వాట్ నెక్స్ట్? సో, ఎంత డబ్బు ఖర్చు అంటే ఇవన్నీ పెట్టాడు కూడా అనేది బయటకు లెక్క వస్తాయి చెప్తున్నాడు. అంటారా మేడం? డెఫినెట్ గా మీరన్న సంబంధించిన గంజాయి కావచ్చు, లేదంటే అనేక ఇవన్నీ అక్రమాలకు వెలికి సంబంధించి తీయాలి కావచ్చు. సార్. ఈ 5 ఏళ్లలో ఇవన్నీ వెలికి తీయాలి. దీని వెనకాల ఎంత పెద్ద పెద్ద తోపులున్నా, వారు ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేయాలి. అది గొప్పతనం. రైట్. అంతేకాని ఈ ఈ ఋషికొండ గురించి ఇంకా వదిలేయొచ్చు సార్. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ ప్రెమిసెస్ లాగా పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండడానికి అన్నట్టుగా కట్టాను అంటాడు. కట్టిన దానికి లెక్క చెప్తున్నాడు. ఖజానా డబ్బులోనే తీశాడు. సో, అక్కడ ఆయన మనకు దొరికేది పావలా వంతే. మిగతా చాట తవ్వే కొద్దీ ముప్పావలా దొరుకుతాడు. సో, 500 కోట్లు మనం దాని గురించి కాన్సంట్రేషన్ వదిలేస్తే తప్పిపోయిన 5 లక్షల కోట్లు ఏ మూలకెళ్ళిపోయింది. బటన్ నొక్కినట్టుగా రూ. 10 మనకిచ్చి రూ. 1000 ఎటువైపు దారి మళ్ళిచ్చాడు. ఇవి మనం వెలుగులోకి తీసుకోవాల్సింది సార్. తప్పిపోయిన 30,000 మంది ఆడపిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేయలా. వారంతర వారే వెళ్ళిపోయారు. పక్క దేశాలకు వెళ్ళిపోయారా? పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారా? బ్రతుకు తెరుపు వెళ్ళిపోయారా? వాళ్ళని ఎవరు డైవర్ట్ చేశారు? ఒకవేళ కొంతమంది ఆడపిల్లల్ని పాపం తప్పిస్తున్నారు. స్కూళ్ళ నుంచి ఇంటికొచ్చే లోపల కొంతమందిని కిడ్నాప్ చేస్తున్నారు. కొంతమంది ఇష్టంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కొచ్చే ప్రయత్నం చేయట్లా. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ కుటుంబంలో ఒక బిడ్డని కోల్పోతున్నారు. తర్వాత వాళ్ళు కొకైన్, హెరాయిన్ లాంటివి సేవించడం వల్ల వారికి కుటుంబం అనేది గుర్తుకు రాని పరిస్థితికొస్తుంది. గుర్తుకొచ్చిన తర్వాత చాలా మంది వెనక్కొచ్చిన పరిణామాలు కూడా ఉన్నాయి. దొరికిన పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడ తప్పిపోయారు? ఎక్కడున్నారు? ఎవరు కిడ్నాప్ చేశారు? మళ్ళీ సంవత్సరం తర్వాత ఎలా దొరికారు? ఇవన్నీ కూడా వెలుగులోకి తీయాలండి. తిరుపతిలో ఎందుకు ఒక మీరు ఆడబిడ్డ చేయడానికి తప్పిపోయింది. ముందు అసెంబ్లీలో కనీసం మాట్లాడడానికి కానీ, లేదంటే ఆయన్ని క్వశ్చన్ చేయడానికి కానీ అసెంబ్లీలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అసలు ఈ రోజే ఆయన సార్, రెండో రోజే అసెంబ్లీని అసెంబ్లీలోకి డుమ్మా వచ్చి క్వశ్చన్ చేసి సమాధానం చెప్పేంత అవకాశం ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మీడియా సాక్షిగా ఆయన ఏ మూల దాక్కున్నా ఆయన ఫోన్‌లో కూడా సమస్యలు బయటకు వచ్చేస్తాయండి. సో, ఈరోజు తిరుపతిలో ఒక ఆడబిడ్డ తప్పిపోయిందని మిస్సింగ్ కంప్లెయింట్ ఇవ్వండి అంటే ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు. తిరుచానూరులో తప్పిపోయిందని కంప్లెయింట్ ఇస్తే. నిన్న ఈ మధ్య ఒక అమ్మాయి దొరికిందిలెండి. ఈ సంవత్సరం క్రితం తప్పిపోయిన పిల్ల. ఆ అమ్మాయి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా దొరికింది. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్‌కి అప్పజెప్పాం. మీ పిల్లలు కూడా దొరుకుతారు. ఎక్కడికి పోరు అంటారు. అదేంటి సార్? సంవత్సరం క్రితం తప్పిపోయిన వ్యక్తి మళ్ళీ మీరు వెతికితే దొరికిందా? తనంతట తానే దొరికిందా? ఎలా దొరికింది? ఎక్కడికెళ్ళింది? ఎవరు తీసుకెళ్లారు? ఇదంతా ఇంట్రాగేషన్ చేస్తే అదే ప్యానెల్‌లో కదా మళ్ళీ ఇంకొక ఆడపిల్ల మిస్ అయిపోయింది. మరి ఆ అమ్మాయి అవును. అక్కడికే వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇవంతా కనుక్కోక మొన్న ఈ మధ్య 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం తప్పిన పిల్ల ఒక పిల్ల మొన్నే దొరికిందినండి. ఈ అమ్మాయి కూడా దొరికిద్ది అంటూ నెగ్లిజెన్సీగా మాట్లాడినటువంటి పోలీసులు ఇకపై అలా ఉపేక్షించకూడదు. దొరికిన ఆడపిల్లలు ఎక్కడ దొరికారు? ఎందుకు దొరికారు? ఎవరి వల్ల తప్పారు? ఇవంతా ఇంట్రాగేషన్ చేస్తే తప్పిపోతున్న పిల్లల్ని కూడా తప్పిపోకుండా ఆపొచ్చు. తప్పిపోయిన పిల్లల్ని తొందరగా దొరికేలాగా చేయొచ్చు. ఇది చేయాల్సినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ అండి.
వాడేదో అన్నాడు, అనిత వీడేదో గారు వాగాడు, కూడా, హోమ్ కుక్కలా మినిస్టర్ అనిత మురిగాడు. గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది మేడం. ప్రతిదీ కూడా ఆమె చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో జరిగినటువంటి ఏదైతే క్రైమ్ కి సంబంధించి అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు మేడం హోమ్ మినిస్టర్ గారికి సంబంధించి అనిత గారు ఈసారి ఎలా తీసుకోబోతున్నారని గతంలో జరిగిన వాటి గురించి? సార్ 100% ఆవిడే చాలా సాదర బాధకాలు ఎదుర్కొంది. అవును. డీజీపీకి కంప్లైంట్ ఇస్తే ఆమెని కూడా బయటకు గెంటేసిన పరిస్థితులు, తరుణాలు మనం చూసాం. ఆమెను ఇంట్లోంచి బయటికి రానికుండా గేట్లు క్లోజ్ చేసి నోటీసులు సబ్మిట్ చేసిన దృశ్యం మనం చూసాం. కలెక్టర్‌కి కంప్లైంట్ ఇవ్వడానికి ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కాదు, సాధారణ పౌరురాలికి అవకాశం ఉండదా? మరెందుకు రానివ్వలేదు? ఇవన్నీ ఆవిడ ఎదుర్కొన్నారు. సో, కాకపోతే ఆవిడకి మేము మాట్లాడినంతగా లీగల్ టర్మ్స్ ఇప్పుడు ఎలా తప్పిపోయారని చెప్పాం. ఎలా ఇంకొన్ని చోట్ల కేసులు, ఇవన్నీ మాకు కేసులు కాబట్టి అవగాహన ఉంటుంది. సో, ఆవిడ ఇప్పుడే హోమ్ మినిస్టర్ క్యాడర్‌కి వచ్చారు కాబట్టి ప్రతీది క్షుణ్ణంగా ఒక డీఎస్పీ నుంచి, ఒక ఎస్పీ నుంచి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకొని ఆవిడ ఖచ్చితంగా ఆవిడ బాధ్యతలు గొప్పగా నిర్వర్తించగలుగుతది. ఒక దళిత బిడ్డకి ఇచ్చినటువంటి అవకాశం, పూర్తి స్వేచ్ఛ, ఆవిడకుండేటటువంటి మాట్లాడగల వాక్చాతుర్యం, తద్వారా ఈరోజు సమస్యల్ని అతి తొందరగా కంప్లీట్ చేయగలుగుతుంది. పోలీసుల మీద కొరడా జాడించి తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. వారిని వెనక్కి తెచ్చే పరిస్థితి, అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉంటుందండి. ఏ ఆడబిడ్డకి కష్టం వచ్చినా ఇక తట్టుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మహిళల రక్షణ కోసమే ఈరోజు కూటమి ప్రభుత్వం. మహిళల భద్రత కోసమే కూటమి ప్రభుత్వం. మహిళల స్వేచ్ఛ కోసమే కూటమి ప్రభుత్వం అనేలాగా ఈరోజు మహిళా మినిస్టర్, హోమ్ మినిస్టర్ ద్వారా మాకు ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది అని మేము పూర్తిగా నమ్ముతున్నామండి. పూర్తిగా ఆమె ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, అవగాహన తెచ్చుకుంటున్నారు. గతంలో కూడా ఆవిడ ఇంకొక శాఖలో చేస్తున్నారు కాబట్టి ఈ శాఖ గురించి ఆవిడకు పూర్తిగా అవగాహన లేకపోవచ్చు. కానీ అంటే స్టార్టింగ్ తీసుకున్న వెంటనే ఆవిడ చాలా పెండింగ్ ఉన్న కేసులు మొత్తం తిరగదోడుతున్నారు. సో, పని చాకచక్యంగా బిగిన్ చేశారు. ఇంకా తొందరగా పని పూర్తి చేస్తారనే నమ్మకం అయితే మాకుందండి. రైట్. ముఖ్యంగా ఇరిగేషన్ గురించి కూడా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు కూడా అప్పుడైతే నాకు తెలిసి ఎప్పుడు కనిపించలే. అంటే ఒక పోలవరం ప్రాజెక్టు గురించి కావచ్చు, ఏదైనా ఇరిగేషన్ కి సంబంధించి ఆ శాఖ గురించి ప్రెస్ మీట్ పెట్టినట్టుగా అయితే ప్రజలకు ఎప్పుడు కనిపించలేదు. కానీ ఓడిపోయిన తర్వాత, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన తర్వాత ఆయన మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇరిగేషన్ అంటే నాకు అసలు అర్థం అవ్వలేదు అని చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు మేడం? ఆయన గతంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టాడండి. ఏంటంటే సినిమా కలెక్షన్స్ గురించి. నాది పాత్ర కొద్దిగా వేశారు. అది ఏం సినిమా సార్ నాకు గుర్తులేదు. బ్రో సినిమా. బ్రో సినిమా కలెక్షన్స్ గురించి ఢిల్లీ దాకా వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి నా క్యారెక్టర్ వేశారు, నన్ను చూపించారు. నేను కూడా సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటున్నా, యాక్టర్ అవ్వాలనుకుంటున్నా, హీరోయిన్ కూడా అవ్వాలనుకుంటున్నాను అంటారేమో బహుశా. అదేదో ఆస్కర్ బదులు భాస్కర్ అవార్డు ఇచ్చినట్టుగా. సో, అదే రకంగా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాడు దీని గురించి. ఇకపోతే పోలవరం గురించి ఆయనకి ఏమన్నా తెలుస్తుందా? సంజన సుకన్య అంటే తెలుస్తుంది కానీ పోలవరం లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు, లేకపోతే కాపర్ డ్యాము, ఇవన్నీ వాళ్ళకి అవగాహన లేనటువంటి విద్య. సో, ఏ ఉద్యోగానికైనా క్వాలిఫికేషన్ కావాలి, కానీ రాజకీయానికి క్వాలిఫికేషన్ అక్కర్లేదు కాబట్టి ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన లేని వ్యక్తికి కూడా ఆ సబ్జెక్ట్ ఇచ్చేస్తారు. కానీ ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన తెచ్చుకొని పని చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈ సబ్జెక్టు తెలీదు, అవగాహన తెలీదు. సినిమా రంగంలో ఇంత బిట్టు వేశారని ఇంత గొడవ చేసి ఒక పెద్ద పాట ప్లే చేయించుకొని ఆయనే దగ్గరుండి సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో డాన్స్ వేసి దాన్ని రీల్ గా బయటకు వదిలేసినటువంటి తరుణాలు మేము చూసాం. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు, ప్రస్తావిస్తున్నారు, మంచిదండి. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వాన్ని విమర్శించే అధికారం ఉంటుంది, ప్రభుత్వ పాలసీల గురించి చర్చించే అధికారం ఉంటుంది. విమర్శించండి, చర్చించండి. ప్రభుత్వంలో ఏమైనా తప్పు జరిగితే మీరే ప్రశ్నించాలి, ప్రశ్నించండి. గర్జించే గొంతుగా మీరు మారండి. తప్పు చేస్తే ప్రశ్నించండి, ఎవరైనా సరే, అధికార పార్టీ అయినా ఇంకొకరైనా. అంతేకాని సంబంధం లేని సబ్జెక్టు, అర్థం కాని విషయాల గురించి మీరు మీడియా ముందు చెప్తుంటే మీడియా వాళ్ళకు కూడా ఏం ప్లే చేయాలో అర్థం కాని పరిస్థితి. కాపర్ డ్యామ్ అంటారు, ఆ గీతలకు ఇస్తారు, ఈ గీతలకు ఇస్తారు, ఇదెందుకు ఇలా అయింది, అదెందుకు ఇలా అయింది. మీరు నీటిపారుదల శాఖగా ఉన్నప్పుడు చెప్పని విషయాన్ని మీరు బయటకు వచ్చాక అందుకే నేను ఇలా చేయలేకపోయాను, కట్టలేకపోయానంటే 2021 కౌంట్ డౌన్ అన్నటువంటి అనిల్ యాదవ్ గారు అసెంబ్లీ సాక్షిగా శబదాలు ఎందుకు చేశారు, తొడలు ఎందుకు కొట్టారు? అదే రకంగా పాపం మీరు ఆ శాఖలోకి వచ్చారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2021 కౌంట్ డౌన్ అంటూ ఆయన మాట్లాడారు. సో, ఇలాగా ఒక అర్థం కాని విషయాన్ని అర్థమయ్యేలా ప్రజలకు చెప్పి కొంత సమయం పడుతుందంటే ఓకే, మీకు అర్థమైంది అనుకుంటారు. మీకేం అర్థమైందో తెలియదు కానీ టైం షెడ్యూల్ ఇచ్చేసి ఈ టైం కల్లా కంప్లీట్ చేస్తానంటే అది మన ఇంట్లో కట్టుకునే గోడ అనుకున్నారా, లేకపోతే ఇంట్లో కట్టుకునే మేడ అనుకుంటున్నారా? పోలవరం బాధితులకి, నిర్వాసితులకి ఇంతవరకు వాళ్ళకి ఏమి ఇచ్చారో, ఏమి ఇవ్వలేదో, పోలవరంకి సెంట్రల్ నుంచి ఏం వస్తుందో, ఏం రాలేదో
కాపర్ డ్యామ్ ఎందుకు చిల్లుబడిందో, డయాఫ్రమ్ వాళ్ళకి ఎందుకు ఆ. ఇబ్బంది అయిందో, ఇవన్నీ కూడా మీరు అప్పుడు పూర్తి విచారణ చేయలే. ఇప్పుడు దిగిపోయాక మాత్రం విచారణ చేస్తున్నారు, మంచిదేలేండి. తొందరగా డ్యామ్ ని పూర్తి చేయమని మీరు అధికార పార్టీ వాళ్ళని కూడా ప్రశ్నించండి. మీరు అలా ప్రశ్నిస్తేనే అధికార పార్టీ వారు పనిచేస్తారేమో చూద్దాం. అయితే అన్ని గుర్తు పెట్టుకున్నారు మొత్తం అన్నిటికీ. ఆ, ఇచ్చిన ప్రతిదానికి సమాధానం చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి. 100% అండి, సమాధానం చెప్పాలి. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన మేము, అధికార పార్టీలో ఉన్నప్పుడు మరి ప్రతిపక్షం వాళ్ళు కావాలని అడిగినా, ఇంకొకలాగా అడిగినా, ఏ విమర్శలు సంధించినా దానికి సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని 164 సీట్లు ఇచ్చారు, ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. అంటే అంత గొప్పగా పరిపాలన చేస్తామని వారు విశ్వసించారు కాబట్టి ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇంకా రెట్టింపుగా ఉంటుందండి కూటమి ప్రభుత్వం మీద. రైట్. ముఖ్యంగా నిన్న ముద్రగడ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా మంది మాకు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ మెసేజ్లు పెడుతున్నారండి, మీరు దయచేసి కొంచెం ఆపాలి. అలాగే అంతేకాకుండా కాపులు చిరకాల కోరికైనటువంటి ఆ రిజర్వేషన్ ని కూడా మీరు అటు ఢిల్లీలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, మీకు మంచి మెజారిటీ ఉంది, ఈసారి మీరే అధికారంలో ఉన్నారు, అన్ని కావాల్సినవన్నీ మీ దగ్గర ఉన్నాయి, మీరు చెయ్యొచ్చు కదా అని చెప్పి అడిగారు. 100% అండి. ఈ రోజు ఆయన ముద్రగడ రెడ్డిగా మార్చుకున్న ఎప్పటికీ కాపులకి కులపెద్దగానే ఉంటారండి. గతంలో చాలా ఉద్యమాల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. ఈ రోజు రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు, అది కూడా చిట్ట చివరిలో విమర్శించారు కాబట్టే మేము ప్రతి విమర్శలు సంధించాం, కానీ ప్రత్యేకంగా ఆయన మీద మాకు ఎటువంటి కోపం లేదండి. ఇప్పుడు కూడా ఆయన ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకొని నేను మాట అంటే మాటే, మాట మీదే నిలబడతానని మరొక్కసారి నిరూపించుకున్నట్టుగా మాకు అనిపిస్తుంది. అదే కాకుండా ఆయన గతంలో ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఒక ఒక ప్యానెల్‌లో ఉన్న వ్యక్తిలా కాకుండా ఒక అధికారంలో ఉన్నప్పుడు, ఒక మినిస్టర్‌గా ఉన్నప్పుడు కూడా ఆయన ఏమాత్రం సంపాదించుకోలేదు. చాలా నిజాయితీగా పరిపాలన చేశాడన్న విషయాన్ని అందరికీ కూడా తెలుసండి. సో, అటువంటి వ్యక్తి గురించి దూషించే వారు ఎవరైనా గానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, జన సైనికులు కానీ ఎప్పుడూ అలా చేయకండి. ఎందుకంటే ఒకప్పుడు మన నాయకుడిని అన్నాడని మీరు మాట్లాడారు, నేను మాట్లాడాను. కానీ నాయకుడే ఈరోజు ఆయన్ని చాలా గౌరవంగా చూశారు. ఆయన కాకపోతే ఎవరంటారు? పెద్ద వ్యక్తి. ఒక మాట అంటాడు పడతాం. అంతేకాని ప్రతి విమర్శలు ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే ఎంత పొద్దిగ్గా ఉంటే అంత గొప్ప స్థాయికి వెళ్తారు అనడానికి తార్కాణమే పవన్ కళ్యాణ్ గారు. 21 కదా, 21 కదా అని మురిగిన ప్రతి ఒక్కరికి వారు 175లో 21 కూడా తెచ్చుకోలేకపోయారు. కానీ 21 అన్న వ్యక్తి 21కి 21 చూపించారు. ఎన్ని మాటలు పడినా నిజాయితీగా నిలబడితే ఇవాళ కాకపోతే రేపు ధర్మం గెలుస్తుంది. ధర్మం రక్షితః అన్నట్టుగా ఏ ధర్మాన్ని అయితే మనం రక్షిస్తామో ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందనే సిద్ధాంతంలో ఉన్నారు కాబట్టి మన ముద్రగడ గారిని ఎప్పుడు దూషించకూడదు. ఆయన ఎప్పటికీ కాపులకి కులపెద్దే. రిజర్వేషన్ గురించి ఆయన చేసిన పోరాటం వాట్ ఎవర్ ఇట్ మే బి, మంచో చెడో మనకు అనవసరం. ఇప్పుడు కూడా కాపు రిజర్వేషన్ గురించి అడిగారు కాబట్టి అది మనకు ఉపయోగపడేదే కాబట్టి కాపుల ఆడపిల్లలకు కానీ, కాపింటి పిల్లలకు కానీ ఏదో ఒక రకంగా మనకి వేణీళ్ళకి చన్నీళ్ళలాగా రిజర్వేషన్ చాలా అవసరం కూడా మనకి ఇప్పుడు. సో ఖచ్చితంగా ఈరోజు ఆయన అడిగినటువంటి విషయం కరెక్ట్. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుందండి. ఆయన ఎవరిని దూషించొద్దని కూడా ఆయన ఒకసారి మెసేజ్ అది ఫార్వర్డ్ చేస్తారు. తిట్టద్దు. ఆయన కాపులకి కుల పెద్ద కానివ్వండి, కులంలో ఒక నాయకుడు కానివ్వండి, మాజీ మినిస్టర్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక పెద్ద వయసు గల వ్యక్తిని దూషించడం కరెక్ట్ కాదు. ఆయన మన తండ్రి సమానులు అంటూ అంటే మాకు జనసేనకి సంబంధించిన ఒక అప్డేట్స్ రిపోర్ట్స్ ఉంటదండి. దాంట్లో మెన్షన్ చేస్తారు. పార్టీ వాళ్ళందరూ చూస్తారు. కావాలంటే ఒక ప్రెస్ మీట్ కూడా పెడతారు. ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏ జన సైనికుడు, ఏ కాపు సోదరుడు చేయకూడదండి. గతహ అయిపోయింది. చిట్ట చివరి వరకు ఆయనే మనకి శత్రువు కాదు. చిట్ట చివరిలో జగన్ గారి ట్రాప్ లో పడి మనకి శత్రువుగా మారాడు. ఇప్పుడు అయిపోయింది. మాట మీద నిలబడ్డాడు. ఆయన పేరు మార్చుకున్నాడు. ఇక ఆయన్ని దూషించడం అనేది కరెక్ట్ కాదు. ఆయన అడుగు విన్నటువంటి విషయం కాపు రిజర్వేషన్ గురించి 2 ప్రభుత్వాలు అంటే కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం. రైట్ మేడం. మొత్తానికి ఒక యుద్ధాన్ని చేసి అప్పటిదాకా చాలా అంటే అగ్రెసివ్ గా ఉండే మీరందరూ కూడా చాలా సాఫ్ట్ గా అయిపోయారు. అంటే ఇప్పుడు అంతా కూడా పాలన మీద ఎలా అయితే అభివృద్ధి మీద దీని మీద ఈ పాలసీస్ మీద మీరు దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అవతల వ్యక్తి మీరు అంటే మీరు కూడా 10 ఇంకా అంటే అగ్రెసివ్ గా ఉండే టైప్ కనిపించే వాళ్ళు అందరూ కూడా జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు. ఇప్పుడు అందరూ కూడా కంప్లీట్ గా ఎవరిని ఏం అనకుండా వదిలేసి మన పని మనం చేసుకుందాం, వాళ్ళు వస్తే అప్పుడు చూద్దాం అన్న రీతిలో ఉంటున్నారు. ఒక అద్భుతమైన పాలన అయితే మాత్రం ఈసారి కనిపించబోతుంది అనుకోవచ్చా మేడం? 100% అండి. కురుక్షేత్రం చేసేటప్పుడు అర్జునుడు కూడా ఎంతో మందిని అంటే బాణం ద్వారా చెప్పాడా, ఇంకో ద్వారా చెప్పాడా అయిపోయింది. దాని తర్వాత భగవద్గీత చెప్పాడు, గుర్తుందా అండి?
సో ఆ, అక్కడ ఏమవుతుందంటే యుద్ధం జరిగినప్పుడు ఒక కత్తె యుద్ధాన్ని ఎదుర్కొంటూడానికి వెళ్ళినట్టుగా ఈరోజు పవన్ అన్న వెళ్ళిన తీరికి మేమందరం కూడా అంతే అగ్రెసివ్ గా వెళ్ళామండి. సో ఖచ్చితంగా యుద్ధం చేయాలి, ఎంత దూరం అయినా పోరాటించాలి. సో వాటి ద్వారా వచ్చిన మెసేజ్ ఈ భారీ గెలుపు, ఇది ప్రజాస్వామ్యం గెలుపు, ప్రజల గెలుపు. సో తద్వారా ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి కక్ష సాధింపు చర్యలు చేయకూడదు, అవతల వ్యక్తులను దూషించకూడదు. వారేమన్నా దూషించినా సరే ఓర్పుగా సమాధానం చెప్పాలి అంటూ మీరు గమనిస్తే గెలిచినప్పుడు కూడా, అంటే ఓడిపోయినప్పుడు కూడా చక్కగా ధైర్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, పక్కపక్క నవ్విన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గెలిచిన తర్వాత ఆయన ముఖంలో నవ్వు లేదు సార్. ఒక రకమైన కోపం, లేకపోతే ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్ మేము చూడలేకపోతున్నాం. నిజంగా ఇదేంటి అంటే ఒక అధికారంలో ఉన్న వ్యక్తి, చాలా బరువు మోస్తున్న వ్యక్తి ఎలా ఉంటాడండి ముఖం? అవును. అలాగే ఉంది సార్ మాకు. అన్న అంటే గెలిచిన తర్వాత ఏం భయంగా చేయాలి, ఉన్నారు. ఎలా చేయాలి అనే ఒక బాధ్యతతో ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే కృష్ణ తేజ గారు లాంటి ఒక ఐఏఎస్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోబోతున్నారు. ఆయనతో రీసెంట్ గా నిన్న కూడా ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది. అంటే ఒక టీమ్ ని పర్ఫెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు సెట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది మేడం. డెఫినెట్ గా 100% ఎలా అండి. ఉండబోతున్నట్టు ఆయన శాఖలకు 100% సంబంధించి ఏ శాఖలైతే పంచాయతీ డిపార్ట్మెంట్‌లో ఉన్నాయో అవి చాలా లోతైన శాఖలండి. అంటే ఏ తప్పు జరిగినా దాంట్లోనే జరిగేటటువంటి పరిస్థితి ఉంటది. డబ్బులు పక్కదో వెళ్ళిపోవడానికి, చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఇంకా జగన్ కోవట్లు, జగన్ మనుషులు కూడా ఉండొచ్చు. కానీ ఆయన అభిమానులు గాని, నిజాయితీగా పనిచేసే వాళ్ళు గాని, కొంతమంది అధికారులను ఆయన చుట్టుముట్టు పెట్టుకోవడం వల్ల ఏ తప్పు జరగకుండా, ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆయన దృష్టికి తీసుకురావడం, ఇలా అంతా చేసే అవకాశం ఉంటుందండి. సో ఖచ్చితంగా ఈరోజు కృష్ణ చైతన్య ఐఏఎస్ గారు గతంలో కూడా కేరళలో చాలా గొప్పగా పనిచేశారు. చాలా నిజాయితీ గల ఆఫీసర్, యంగ్‌స్టర్. అందులోనూ ఇక్కడ చిలకలూరిపేటకి సంబంధించినటువంటి వ్యక్తట. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆహ్, అంటే ఖచ్చితంగా అన్నకి ఈరోజు అన్ని రకాలుగా తోడుగా, నీడగా నిలబడతాడు. అన్న అనుకున్న దృఢమైన సంకల్పంలో తను కూడా సహాయ సహకారంగా అందిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అదే రకంగా పంచాయతీ డిపార్ట్‌మెంట్‌లో ఇక ఏ తప్పులు జరగబోవు. సర్పంచ్‌కి ఒక దృఢమైన అధికారాల్ని కల్పిస్తారు. 14థ్ కమిషన్ నుంచి రావాల్సిన నిధులు బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తారు. నిధులు పక్కదోవ పట్టకుండా చూస్తారు. ఆ ఏరియాలో రోడ్లేయించడానికి సంబంధించినటువంటి కీలక పాత్ర ఏదైతే ఉందో పంచాయతీ విభాగానికి సంబంధించి దాన్ని కూడా కేంద్రీకరిస్తారు. అటవీ సంపద అది కూడా అన్నయ్యకి సంబంధించిన విభాగమే కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలా, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్‌మెంటా, సైన్స్ అండ్ టెక్నాలజీనా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద విభాగాలని ఆయన ఒక్కసారి భుజస్కంధాల మీద వేసుకున్నాడు. చేయగలనా? అవును. మాట పడకుండా నిలబడగలనా? అంటే ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు భవిష్యత్తుకి కంప్లీట్ సంబంధించిన అయిపోయేటప్పటికి మెయిన్ కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చాలా, గారి దగ్గరే ఉన్నాయి. చాలా లొసుగులున్నటువంటి శాఖలండి. కీలకమైనవనే కంటే చాలా లొసుగులున్న శాఖలు. అవును, అవును, ఏది అవును. నిజం, ఏది అబద్ధం కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి శాఖలవి. సో ఆల్రెడీ ఇటువంటి ఆయన శాఖల్లో ప్రతిరోజు రివ్యూ మీటింగ్స్ అన్ని కూడా బోర్డ్ మీటింగ్స్ అన్ని పెట్టుకుంటున్నారు ఐఏఎస్లతో వాళ్ళతో కూడా. సో 100% అండి. కంప్లీట్ చాలా గా పవన్ నేర్చుకోవాలి కళ్యాణ్ కూడా గారు ఆయన దాంట్లో. రంగంలోకి దిగిపోయారు. అవునవును. దాంట్లో చాలా నేర్చుకోవాలి. చాలా సమీక్ష సమావేశాలు ఈ మాట పెట్టాలి. కూడా అన్నట్టున్నారు మేడం పవన్ కళ్యాణ్ గారు. నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది, అవన్నీ నాకు తప్పులేదు సార్. క్లారిటీ కావాలి. తెలియని వ్యక్తి నాకు తెలియదు నేర్చుకోవాలంటే గొప్పగా ఉంటుంది. నాకు అన్నీ తెలుసు అని తలపొగరగా ఎప్పుడు ఉండకూడదండి. నిత్యం Yes. పుస్తకాలు చదివి ఏదో తెలుసుకోవాలనే తపంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తనకిచ్చినటువంటి పంచాయతీ శాఖ గురించి కూడా అంతకంటే క్షుణ్ణంగా తెలుసుకుంటారు. దాంట్లో Yes. గొప్పగా పరిపాలన చేస్తారు. అవినీతి రహిత పరిపాలన అంటే ఎలా ఉంటుంది? నిజాయితీ గల ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉంటాడు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పటికి నిత్య ఎప్పటికీ పవన్ కళ్యాణ్ విద్యార్థిలాగా గారు. పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. డెఫినెట్ గా Yes, sir. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన పవన్ కళ్యాణ్ గారి శాఖలకు సంబంధించి ఈసారి మనం చూడబోతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ Thank సో you మచ్. so much, sir. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.